అలైన్మెంట్ ని వెంటనే మార్చాలని రైతుల రిలే నిరాహార దీక్ష. రంగారెడ్డి జిల్లా శ్రీశైలం హైవే రోడ్డుపై కడ్తాల్ గ్రామంలో 18 రోజులుగా రైతులు నిరసన మరియు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మండల కేంద్రంగా ఉన్న కడ్తాల్ గ్రామం నుండి సోలార్ విద్యుత్ హై టెన్షన్ లైన్ను ఒక ప్రైవేట్ కంపెనీ బీదర్ నుండి మహేశ్వరం మండలంలోని మీర్ఖాన్పేట వరకు తీసుకొస్తున్నారు. బీదర్లో ఉత్పత్తి అయిన సోలార్ కరెంట్ను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్న ఫ్యూచర్ సిటీకి అవసరాల నిమిత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్టి సోలార్ కరెంట్ను నిల్వ ఉంచి తద్వారా ఇతర ఫ్యాక్టరీలు మరియు ప్రైవేట్ ప్రభుత్వ సంస్థలకి సరఫరా చేయడానికి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో జనవరి 31, 2025 నాడు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీని ప్రకారం కడ్తాల్ మండల కేంద్రం మరియు మాదారం, రావిచెడ్, అస్మాన్పల్లి గ్రామాలకు చెందిన పంటలు పండించే భూములలో నుండి సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 475 ఎకరాల విస్తీర్ణాన్ని రైతులు ప్రత్యక్షంగా కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ హైటెన్షన్ లైన్ అలైన్మెంట్ తప్పుడు విధానాల ద్వారా వంకర టింకరగా చేస్తున్నారని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఊరు నుంచి పోతుందా? మీకు ఎంత పొలం ఉంది? ఇది మీరు కొన్నదా? మీ నాయన నుంచి వచ్చింది? మా నాయన కొన్నాడు. మా పట్టభూమి ఇది. మేము ముగ్గురు అన్నదమ్ములం. మేము ఏం పేరన్నా? మీ కదికంటి వెంకటరాములు వాడు, కదికంటి శ్రీరాములు, కదికంటి కేశవులు. ముగ్గురు అన్నదమ్ములు. ముప్పావు ఎక్కడనే మాకు అలా ఇంత ఈ బటర్ఫ్లై కానుకొని ఉండదు మాకు. ఈ రెండు ఆడో బోరు, మా నాగ బోరు ఉంది. మా అమ్మలకు బోరు బోర్ల మీదనే వాడు సంతోష్ కుమార్ అంటూ మమ్మల్ని ఒత్తిడి ఎక్కువ చేసి మమ్మల్ని మీరంగా వస్తే మీరు ఏం పోలీసులు చేసుకుంటారా, ఏం చేసుకుంటారా, దౌర్జన్యంగా మమ్మల్ని ఒత్తిడి చేసి మమ్మల్ని రికార్డంలో పెట్టి నేను మీరు పక్క పని పోతా అంటే బట్టపై పక్క వెళ్ళిపోదు సార్, అట్లా బాగుండదు అంటే ఆయన కాదు మీ పోలీసులు కాదు, మీరు ఎవరు పోతా అని చెప్పి మమ్మల్ని దౌర్జన్యం చేసి మాకు ఉండే ముప్పై ఎక్కడనే ముఖ్య మండలం చాలా ఘోరం మాకు వైర్లు వచ్చి మమ్మల్ని ఈ నిమిషం పెట్టి సంతోష్ కుమార్ అంటాడు చాలా బాధ పెట్టి మీరు ఏం చేశారు చెప్పి మేము చేసి సార్ మాకు కూడా దయచేసి మేము చాలా చెట్లు ఇదే చెట్లు ఉన్నాయి, ఆర్సీలు కొట్టేసి ఇదే చెట్లు కొట్టేసి మమ్మల్ని మొత్తం మేము పెంచుకున్న చెట్లు అవి మొత్తం చాలా సర్వనాశనం చేసి దయచేసి మీరు సీఎం ద్వారా మాకు కొద్దిగా అది చేస్తే బాగుంటుంది. మీకు దయచేసి మేము గౌడ్స్ చెట్లు పెంచుకొని మేము కాక ఆ జీవనాధారం బతకడానికి మేము బతకడానికి ఆగం చేసి మమ్మల్ని ఆ చేసి చెట్లు కూడా తాచెట్లు కూడా వెక్కేసాము. చెట్లు అన్ని అన్యాయం చేస్తారు అనేటువంటి ఈ విద్యుత్ సప్లై ఏదైతే ఉందో ఇది కడ్తాల్ రైతులకు ఒక శాపంగా మారినటువంటి సందర్భం ఉంది. ఎక్కడైనా మనం అలైన్మెంట్ ఏదైతే హైటెన్షన్ అలైన్మెంట్ చూసినామో రాష్ట్రంలో ఎక్కడైనా ఒక స్టేట్గా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం బటర్ఫ్లై వెంచర్ సిటీని కాపాడడానికి కేవలం వారిని పేద రైతుల్ని, మధ్యతరగతి రైతుల్ని టార్గెట్ చేసుకొని వారి వెంచర్కు ఇబ్బంది కలగకుండా పెద్ద బడా భూస్వాముల్ని, వెంచర్లని, తలకాయల్ని కాపాడుతూ ఇట్లాంటి మధ్యతరగతి అండ్ పేద వర్గాలకు చెందినటువంటి గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి గౌడ యొక్క పొలాన్ని ఉన్న 30 గుంటలలో కూడా ఇది మొత్తము పోవడం వల్ల వారి జీవనాధారానికి పూర్తిగా తుడిచిపెట్టుకోబోతున్నటువంటి సందర్భం. ఇక్కడ వారు ఇక్కడ షెడ్ వేసుకొని వారి తండ్రి కాలం నుంచి కొన్నటువంటి ఈ పొలం పట్టా పొలం ఇది. కాబట్టి మనం ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే తొందరగా ముఖ్యమంత్రి గారు కలగజేసుకొని ఈ అలైన్మెంట్ను పేద రైతుల గుండా కాకుండా క్రమ పద్ధతిలో వెళ్ళేటట్టయితే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని విజన్ టీవీ ద్వారా మనం తెలియజేస్తాం. ఎన్నో వంకలు తిప్పుతూ ఒక బడా రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ అయిన బటర్ఫ్లై సిటీ వెంచర్లో సుమారు 3000 ఎకరాల విస్తీర్ణం గల ఈ వెంచర్లో నుండి స్ట్రెయిట్ లైన్ను తప్పించి పక్కకు అలైన్మెంట్ను జరిపినట్లు చెబుతున్నారు. గతంలో ఈ భూమిని బటర్ఫ్లై యాజమాన్యం అడిగినప్పుడు ఆ భూమిని రైతులు అమ్మలేదు. ఈ తరుణంలో రైతులపై కక్షగట్టి ఆ పేద మరియు మధ్యతరగతి 1-2 ఎకరాల భూమి గల రైతుల భూములలో నుండి మాత్రమే అలైన్మెంట్ తీసుకెళ్తున్నారని, ఈ ఫేక్ అలైన్మెంట్ని మార్చాలని, రైతుల పట్ల ప్రైవేట్ కాంట్రాక్టర్లు నిర్మిస్తున్న సోలార్ హైటెన్షన్ స్తంభాలని ఆపాలని, పూర్వం ఉన్న అలైన్మెంట్ని కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు, స్థానిక ప్రజలు, ఇక్కడున్నటువంటి స్థానిక ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు. ఇప్పుడు మనకు ఈ దృశ్యంలో కనబడుతున్నటువంటి ఈ సోలార్ విద్యుత్ స్తంభం ఈ రకంగా ఉంటుంది. కింద నేల దాదాపుగా 1000 గజాలు కవర్ అయ్యి ఉంటుంది.
ఈ ఇక్కడ ఈ స్తంభము నెలకొల్పబడినటువంటి ఈ రైతు చాలా మధ్యతరగతి పేద రైతు. ఈయనకు వీళ్ళ అన్నకి వీణకి కలిపి 2 ఎకరాలు ఉంటుంది. సో ఏం పేరు మనం ఏం పేరు అనుకో, మూడ గణేష్ మూడ నరేష్ అని 2 అన్నదమ్ములు ఈ ప్లేస్లో ఉంటారు. ఈ పక్కన మనం ఈ స్తంభానికి జస్ట్ ఇటువైపు ఈ వెంచరు, ఇటువైపు ఇట్లా దూరంలో బటర్ఫ్లై వెంచర్ వాళ్ళు లోగా ఉన్నారు. వీళ్ళు ఈ బటర్ఫ్లై వెంచర్ వాళ్ళు గతంలో అడిగారు ఈ ప్లేస్ని, ఈ 2 ఎకరాలని. వీళ్ళు అమ్మలేదు. ఈ స్తంభానికి ఇరువైపులా బటర్ఫ్లై వెంచర్ ఉంటుంది. ఇరువైపులకి వెళ్ళి కాకుండా ఈ అమ్మను అడిగితే అమ్మనటువంటి ఈ రైతు దాంట్లోకి వెళ్ళి ఈ స్తంభం తీసుకెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అండ్ దాదాపు 20 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ కింద ప్రారంభమైనటువంటి బటర్ఫ్లై వెంచర్ ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి శేషగిరిరావు గారిదని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. వీళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి కుట్రపూరితంగా కక్షపూరితంగా కరెక్ట్ ఆన్లైన్ వెంటనే ఈ నరేష్ అండ్ గణేష్ వాళ్ళ పొలంలో నుంచే వెళ్తుండడం ఇట్లా ఈ లైన్ ఇట్లా తీసుకున్నారు. ఈ లైన్ ఈ 2 స్తంభాలను ప్రజలు రైతులు అందరూ తిరగబడి ఆపడానికి ప్రయత్నం చేసిన పోలీసు బలగాలని భద్రత కోసం పెట్టి వాళ్ళని పక్కకు నెట్టేసి ఈ 2 స్తంభాలను ఇక్కడ ఏర్పాటు చేసినారు. ఇంకా మిగతా అయితే చేయలేకపోయారు. రైతుల నిరసన 18 రోజుల నుంచి కొనసాగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ ఆన్లైన్ వెంటను ఒక పెద్ద వెంచరు అధినేత 3000 ఎకరాలు అంటే దాదాపు 2800 నుంచి 3000 ఎకరాలు సేకరించిన ఈ సంస్థ బటర్ఫ్లై వెంచర్ సిటీ అంటారు. బటర్ఫ్లై సిటీ ఆఫ్ వెంచర్ ఏదైతుందో దీన్ని కాపాడుతూ ఈ పేద రైతుల దాంట్లోకి వెళ్ళి పోతున్నటువంటి సందర్భాన్ని మనం ఈ దృశ్యం ద్వారా చూస్తున్నాం. ఫేక్ అలైన్మెంట్ తో కడ్తాల్ మండల కేంద్ర ప్రజలకు, స్థానిక రైతులకు ఉరివేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున నిరసనలు ఎదురవుతున్నా కానీ పోలీసుల అండతో రైతులను నిలువరించి 2 స్తంభాలను నిర్మించారు. రైతుల నిరసనలు ఎక్కువ కావడంతో ప్రస్తుతం మరిన్ని హైటెన్షన్ల స్తంభాలు నిర్మించే ప్రక్రియను నిలిపి పక్క గ్రామాల్లో నిర్మిస్తున్నట్టుగా రైతులు తెలిపారు. బీదర్ టు మహేశ్వరం 765 kV హైటెన్షన్ లైన్ కడ్తాల్ మండలంలో రైతుల ప్రాణాల ఉరితాడుల కడ్తాల్ పట్టణానికి ఉరితాడులా వేస్తూ పవర్ గ్రిడ్ అధికారులు నానా ఇబ్బందులు పెడుతున్నారు. అసలు రైతుగా ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు రైతులకు అనుమతి తీసుకోవడం కానీ వాళ్ళకు నోటీసులు ఇవ్వడం కానీ జరుగుతుంది. ఈ పవర్ గ్రిడ్ అధికారులు ఇలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ పేద రైతుల పొలాలలో హైటెన్షన్ లైన్లు వేస్తూ వాళ్ళకు జీవనోపాధికి కరువుకు వాళ్ళు కారకులు అవుతున్నారు. కావున ఇంకా కొన్ని వెంచర్ల లాభం కోసం ఈ లైన్ మారుస్తూ కడ్తాల్ చుట్టూ ఉరితాడుల ఈ హైటెన్షన్ వైర్లు వేస్తున్నారని ఈ సందర్భంగా కోరుతున్నాం. గత 18 రోజులుగా రైతులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా దీనికి సంబంధించిన అధికారులు కానీ ప్రజాప్రతినిధుల నుంచి కానీ ఎలాంటి స్పందన రావడం లేదని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ సందర్భంగా రైతులంతా ముక్త కంఠంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దయచేసి అలైన్మెంట్ను మార్చాలని, చిన్న సన్నకారు రైతుల భూముల గుంట అన్యాయంగా పక్షపాతంగా తీసుకువస్తున్న ఈ అలైన్మెంట్ను ముందు నిర్మించిన ప్రకారంగా కొనసాగించాలని రైతులు, స్థానిక ప్రజలు విజన్ టీవీ ద్వారా వారి విన్నపాన్ని విన్నవిస్తున్నారు. పేరు గూడూరు పెంటారెడ్డి, కడ్తాల్ గ్రామం. బీదర్ నుండి మహేశ్వరం వరకు వేస్తున్నటువంటి హైటెన్షన్ లైన్ వారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా లైన్ మార్కింగ్ చేసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా వేస్తున్నటువంటి తప్పుడు లైన్ను మార్చాలని మేము 18 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము.
మాకు దయచేసి ఈ యొక్క లైన్ ఇక్కడ నుండి కాకుండా యథావిధిగా వాళ్ళు ముందు లైన్ ఎక్కడి నుంచి ఉందో అక్కడి నుంచి వేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కాగా సెప్టెంబర్ 25, 2025 రోజున రిలే నిరాహార దీక్షలో స్థానిక రైతులైన గూడూరు పెంటారెడ్డి, పిప్పల వెంకటేష్, గుదేరాములు, కడారి రమేష్, గోరెటి కృష్ణ, బండి చంద్రమౌళి, జుట్టుగొండ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఇట్లు విజన్ టీవీ ఫీల్డ్ రిపోర్ట్.